నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. అవసరానికి ఇచ్చింది రూ. 1 అయినా అది జీవితంలో తీర్చుకోలేని రుణం. ఇష్టపడి ఇచ్చేది దానం, అయిష్టంగా ఇచ్చేది లంచం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, ఆగస్టు 28, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:05, సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం రాత్రి 12:37, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:27. తిథి దశమి రాత్రి 1:22 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 3:54 వరకు, తదుపరి ఆరుద్ర. కరణము వనిజ మధ్యాహ్నం 1:26 వరకు, తదుపరి విష్టి రాత్రి 1:22 వరకు, తదుపరి భవ. యోగము వజ్రము రాత్రి 7:09 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:38 నుండి 9:11 వరకు, యమగండం ఉదయం 7:38 నుండి 9:11 వరకు, గుళిక కాలం ఉదయం 10:44 నుండి 12:17 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:42 వరకు, వర్జ్యం రాత్రి 12:33 నుండి 2:12 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు. అమృత గడియలు ఉదయం 6:59 నుండి 8:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఆగస్టు 28 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి రాత్రి 1:22 వరకు ఉంటుంది, తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశులు తిథుల ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. మధ్యాహ్నం 1:26 నుండి రాత్రి 1:22 వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మృగశిర నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:11 నుండి మధ్యాహ్నం 3:53 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయంలో ఎటువంటి కార్యక్రమాన్నైనా ప్రారంభించవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పాండవులు నియమించుకున్న నియమాలను ఉల్లంఘిస్తే అందువల్ల ఏడాది వరకు తీర్థయాత్రలు చేయవలసి వస్తుంది. అందుకే అర్జునుడు సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేశారు. ఈరోజు ప్రశ్న. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తుండగా నాగకన్య అర్జునుడి సమ్మోహనమైన రూపము చూసి మనసు చెలిస్తుంది. తన పేరు ఏమిటి? దేవి, ఉలిపి, ఉలూపి, నాగిని. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. అనుకున్న కార్యక్రమాలు కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. వృషభ రాశి. వ్యతిరేకుల ద్వారా కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు.
మిథున రాశి బంధువులు స్నేహితులతో లేనిపోని వివాదాలు నెలకొనవచ్చు. కర్కాటక రాశి సన్నిహితులు శ్రేయోభిలాషులు మీ పట్ల మరింత ఆదరణ కనబరుస్తారు. సింహరాశి మీ మనస్సులోని భావాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. కన్య రాశి ఆలోచనలు అమలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. తులారాశి పరిస్థితులు అనుకూలించి వ్యతిరేకులు కూడా స్నేహితులుగా మారుతారు. వృశ్చిక రాశి ఖర్చులు పెరుగుదలతో పాటు ఆదాయం కొంత తగ్గి ఇబ్బందులు పడతారు. ధనుస్సు రాశి పట్టుదల నేర్పు సమస్యల పరిష్కారంలో ఉపయోగపడతాయి. మకర రాశి మీ అభిప్రాయాలపై కుటుంబ సభ్యుల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. కుంభరాశి మీ పట్ల వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా అనుకూలంగా మార్చుకుంటారు. మీనరాశి ఎటు నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.